బేసన్ రవ్వ హల్వా. వావ్, బేసన్ రవ్వ హల్వా సూపర్. హల్వా అంటేనే అందరికీ చాలా చాలా ఇష్టము. సో బేసన్ కాబట్టి శనగపిండి ఏంటంటే మనము రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము. ఇంటేక్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్కి ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇంటేక్ ఏంటంటే మనం స్నాక్స్ రూపంలోనే యూస్ చేస్తాం. బట్ స్వీట్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి చూడాలి బేసన్ హల్వా. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బేసన్ అంటే శనగపిండి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదేంటి మరి బాగా? అది వీట్ రవ్వ. ఆల్రెడీ మనం దాన్ని సోక్ చేసి తెచ్చాం. ఓకే, పర్ఫెక్ట్. సో అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి డౌట్ అనమాట. సో ఎక్కువ శనగపిండి అండ్ రవ్వ, వీట్ రవ్వ అంటాం కదా. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్, ఓకే, అది తీసి కొంచెం వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే. సో యూజువల్గా ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్లో స్వీట్స్ తరచుగా ఎప్పుడు యూస్ చేయొచ్చు, అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో మనం యూస్ చేయొచ్చు? సో స్వీట్ లవర్స్ చాలా మంది ఉంటారు, అండ్ ముఖ్యంగా డయాబెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా స్వీట్స్ అంటే ఇంకొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో మనం ఎనీవే వీట్ రవ్వ ఏదైతే యూస్ చేస్తున్నామో మంచి ఫైబర్. సో స్వీట్కి ఎప్పుడైనా మనం బ్యాలెన్స్ ఇంకా ఫైబర్ ఫుడ్ చక్కగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా. సో మనకు బ్యాలెన్స్ చేయడానికి అది, అండ్ అలాగే బేసన్లో కూడా చక్కటి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో మంచి ఇలాంటి న్యూట్రిషియస్ స్వీట్స్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ అలా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇవైతే వేగిపోయాయి, సపరేట్గా తీసేస్తాం. సో ఇంకొంచెం గీ వేసుకొని, ఓకే, ఇందులో బేసన్ కొంచెం రోస్ట్ చేయాలి. ఓకే, సో మనం రోస్ట్ చేయగానే ఆ అరోమా అనేది తెలిసిపోతుంది, ఆ రోస్టింగ్ స్మెల్ అనేది వస్తుంది మంచిగా. ఓకే, నెక్స్ట్ అందులోనే కొంచెం గోధుమ రవ్వ కూడా వేద్దాం, ఒక స్పూన్. సో నార్మల్లీ ఇది అందరు ఎక్కువగా ఉప్మా లాగా చేసుకొని తింటూ ఉంటారు. సో స్వీట్స్లో కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. సో ఎన్ని గంటలు నానబెట్టారు మరి? సో ఇది వచ్చేసి ఒక 3 to 4 నానబెడితే చాలు. ఓకే, ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా. అండ్ అలాగే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తాను. సో యూజువల్గా బయట స్వీట్ షాప్స్లో మనకు హల్వా దొరుకుతుంది కదా, సో అది కూడా గోధుమ పాలు గోధుమలతోనే చేస్తారు యూజువల్గా చాలా వరకు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం పాలు వేసేద్దాం. సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం పైనుంచి అలా వేద్దాం. ఓకే, లాస్ట్ హల్వా రెడీ అయిపోయింది. యా,
యమ్మీ బేసన్ రవ్వ హల్వా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బేసన్ రవ్వ హల్వాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1/2 కప్పు, గోధుమ రవ్వ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. బేసన్ రవ్వ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో శనగపిండి వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన గోధుమ రవ్వ, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్ వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బేసన్ రవ్వ హల్వా రెడీ.